టెలివిజన్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన మరాఠీ సుందరి మృణాల్ ఠాకూర్ ఏక్తా కపూర్ నిర్మించిన కుంకుమ భాగ్య సీరియల్లో పాపులారిటీ సొంతం చేసుకుంది. మరాఠీ ఫిలిం హలో నందన్ తో హీరోయిన్ గా సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. హృతిక్ రోషన్ సూపర్ 30 తో బాలీవుడ్ మేకర్స్ తో పాటు దక్షిణాది మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించింది. సీతారామంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించి తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ క్లాసిక్ హిట్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఆడియన్స్ ని మిస్మరైజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్టులను చేస్తూ మృణాల్ ఠాకూర్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో మృణాల్ ఠాకూర్ గత కొంతకాలంగా ప్రేమలో ఉందని, వీరి ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలని నిజం చేస్తూ ఇటీవల డెకైట్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో అడివిశేష్ ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడం తెలిసిందే. తనపై వస్తున్న రూమర్లపై మృణాల్ ఠాకూర్ ఇటీవల స్పందించింది. ధనుష్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని, అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలైతే చేసింది. అయినా సరే ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని, ఫిబ్రవరి 14న వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతుంది. ఐశ్వర్యాని 2004లో వివాహం చేసుకున్న ధనుష్ ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధాల కారణంగా 18 ఏళ్ల వైవాహిక జీవితానికి 2022లో ముగింపు పలకడం తెలిసిన విషయమే. ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో రజనీ ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఫైనల్ గా ఇద్దరు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు 2024లో వీరికి విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి పిల్లలతో కలిసి ఉంటున్న ధనుష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ చేస్తున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దానికి బలం చేకూర్చున్నట్లుగా తాజాగా ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు మొదలు కావడం సర్వంత్రగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మృణాల్ ఠాకూర్ మాజీ రూమ్మేట్ బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 2014 నుంచి 16 వరకు టీవీ స్టార్ గా ఉన్న సమయంలో శరత్ త్రిపాఠి అనే వ్యక్తితో మృణాల్ డీప్ రిలేషన్షిప్ లో ఉందట. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో విడిపోయారట. ఇక 2017 నుంచి 18 వరకు కుంకుమ భాగ్యలో తనతో కలిసి నటించిన స్టార్ హార్దిక్ తనేజాతో డేటింగ్ లో చేసిందని అప్పట్లో రూమర్లు వినిపించాయి. ఆ తరువాత 2018 నుంచి 19 వరకు టెలివిజన్ స్టార్ కుపాల్ టండన్ తో క్లోజ్ గా ఉండడంతో వీరి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాపర్ బాద్షా తో క్లోజ్ గా ఉండటం, ప్రైవేట్ ఆల్బమ్ చేయడంతో 2020 నుంచి 2021 వరకు తనతో క్లోజ్ గా ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేదితో లింకప్ రూమర్స్ బాలీవుడ్ లో జోరుగా వినిపించాయి. ఆ తర్వాత సుమన్ తో కలిసి ఉన్న విషయం ఫోటోలు అన్ని కూడా నెట్టింట్లో వైరల్ కావడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ తో మృణాల్ లో ప్రొఫైల్ అఫైర్ ని నడిపిస్తుందని, ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. ఇప్పుడు ధనుష్ పేరు వినిపిస్తుంది. అంతవరకు ఎవరి గురించి ఓపెన్ గా మాట్లాడే మృణాల్ ఠాకూర్ ధనుష్ గురించి మాత్రం తాను నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పడం, వీరిద్దరూ కలిసి ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు షికార్లు చేస్తుండడంతో మృణాల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 14న నిజంగానే ధనుష్ మృణాల్ ని పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సెన్సేషన్ కు తెరపడాలి అంటే ధనుష్ స్పందించాల్సిందేనని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.